పిల్లల్లో మనము ఎక్కువగా వర్షంలో తడిసేసి వచ్చినా లేకపోయినా రెయినీ సీజన్లో మాత్రం ఇచ్చింగ్ ఎక్కువగా ఉంటుంది. అది దేనివల్ల అంటారు? ఇచ్చింగ్ అనేది యూజువలీ బేసికల్గా మన బాడీ అనేది న్యాచురల్గా ఒక ఆయిల్ని ప్రొడ్యూస్ చేస్తూ ఉంటుంది. సో ఎక్సెసివ్గా హ్యూమిడ్ ఉన్నప్పుడు అది వాష్ అవుట్ అవుతూ ఉంటుంది. సో దానివల్ల రావచ్చు. లేదు అంటే మనం ఇందాక మాట్లాడినట్టు పొలం డస్ట్ అన్నాం చూడండి, దానివల్ల. ఇంకొకటి ఏంటంటే వర్షాకాలంలో ఒక రకమైన పురుగులు వస్తుంటాయి, మనం ఇన్సెక్ట్ బైట్స్ అని అంటాం అనమాట. ఇప్పుడు కొన్ని ఇన్సెక్ట్స్ ఏంటంటే కుట్టిన దగ్గర మాత్రమే మనకు కురుపులాగా ఉంటుంది. కొన్ని ఇన్సెక్ట్ బైట్స్ ఏంటంటే ఒక దగ్గర కుడుతుంది కానీ దాని టాక్సిన్ అనేది బాడీలో ఉంటుంది. సో ఒక దగ్గర కుట్టినా కూడా ఎలర్జిక్ రియాక్షన్ బాడీ అంతా చూస్తాం. సో మోస్ట్లీ దోమలు కానివ్వండి, ఒక సర్టన్ ఈగలు ఆర్ పురుగులు ఈ సీజన్లో పెరుగుతూ ఉంటాయి. సో దానివల్లనే ఎలర్జీస్ అనేది కామన్గా చూస్తాం మనము. సో మ్యామ్, ఎలాంటి సిమ్టమ్స్ కనిపించినప్పుడు డాక్టర్ని కన్సల్ట్ చేయాలి? ఫస్ట్ థింగ్ ఏంటంటే కొంచెం ర్యాష్ వచ్చినప్పుడు మనం ఏదైనా కోల్డ్ క్రీమ్ అది రాసి సబ్సైడ్ చేస్తాము. లేదా ఇంకొంతమంది సిటిజన్ సిరప్ అట్లా లేదా టాబ్లెట్స్ వేసుకుంటారు. అయినా కూడా తగ్గట్లేదు, రోజు రోజుకి పెరుగుతుంది, ఇచ్చింగ్ పెరుగుతుంది, సైజ్ పెరుగుతుంది, లేదా బాడీలో స్ప్రెడ్ అవుతుంది అన్నప్పుడు డర్మటాలజిస్ట్ని కన్సల్ట్ అవ్వాలి.